ప్రియులరా, దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము. యోవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం గనక మీరు గమనించాలని ప్రభునామమున మీకు మనవి చేస్తా ఉన్నాను. యోవేలు ప్రవచన గ్రంథము, పాత నిబంధన గ్రంథము, పేజీ నంబర్ 753, 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. చిన్న మాట ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయమును, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల మధ్యాహ్నకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవడానికి మరి శనివారం ఎంతమందికైతే సెలవు ఉందో అంతమంది కూడుకొని వీలైతే ఒక 4 గంటలు ప్రార్థనలో గడుపుదాం అని మేము చేసుకున్న తీర్మానం ఇగో కొద్దిమంది అంగీకరించి నా ముందు కూర్చున్నారు. ప్రార్థన చేశాం, నీకు వందనాలు. ఇగో నాయన, ఏ కార్యక్రమమైనా నీ వాక్యము లేకపోతే నీ నామానికి మహిమ కలగదు ప్రభువా. మీరు వాక్యం ఉండాలి, మా మధ్యలో ఉండాలి. మరి కొద్ది సమయం వాక్య ధ్యానం చేయడానికి సిద్ధపడుచున్న నీ దాసుడనైనా నన్ను కనికరించి జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మతో నింపి నీ నామం మహిమార్థముగా ఈ కార్యక్రమం జరిగించండి. మీ పక్షమున మాట్లాడడానికి సిద్ధపడుచున్న దాసుడు కడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు, వట్టివాడు, మట్టివాడు. మీరే మీ ఆత్మతో జ్ఞానముతో నింపి మీ దాసుని సిలువ చాటున మరుగుపరిచి మీ దాసుని నోటిని నాలుకను సన్నిధికి దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగున జీవాక్యం అందించి మహిమాగణత ప్రభావాలు పొందమని మా కొరకు త్వరగరాని ఉన్న పరిశుద్ధ నజరుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామము స్తుతించునట్లు అంట. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు ఏం చేస్తాడట? స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఇదేంటిది? ఇప్పుడు పంట అంటే ఏది? పంట అంటే దేవుని సంఘం కదా. పొలము దేవుని సంఘము, అందులో వచ్చే పంట విశ్వాసులు. మరి వీటిని తినేయడానికి దేవుడు పంపినటువంటి మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులట. ఇవి ఎవరు సైన్యం అంట? అను నా మహాసైన్యమును. పంటను పాడు చేసే పురుగులు, మిడతలు, చీడ పురుగులు
గొంగళి పురుగులు ఇవి దేవుని సైన్యమా? అసలు ఏంటి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మీరు కడుపార తిని తృప్తి పొందినట్లు మీ కొరకు జరిగించిన తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన దేవుడైన యెహోవా స్తుతించున్నట్లు దేవుడు తన సైన్యమును పంపి తినివేసిన పంటను మరలా మీకు ఇత్తును అంటున్నాడు. ప్రభునందు పిల్లరా, బైబిలు నేను అప్పటికే ఒకసారి లేదా ఒక్కసారి చదివినట్టున్నాను, గుర్తు నాకు బాగా. 2012 సంవత్సరంలో, నెల గుర్తులేదు కరెక్ట్గా నాకు, అగాపే సంపూర్ణ సువార్త సంఘ సేవకుల సదస్సు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఉన్నాయి, సేవకుల సదస్సు జరిగింది విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ఒక హోటల్లో జరిగింది. అప్పుడు నేను పాస్టర్ దయాసార్ గారి దగ్గర ఉన్నాను, ఇంకా అప్పటికి అభిషేకం పొందలేదు నేను. అయితే ఆ రోజు ఏదో స్ట్రైక్ బంద్ జరుగుతూ ఉంది, చాలా వరకు బస్సులు మరి ఆగిపోతాయని, అసలు అనుకున్నంత మంది సేవకులు వస్తారో రారో అనుకున్నాము. కానీ దేవుని మహాకృపను బట్టి 250 మంది దగ్గర వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఆ రోజు ఆ ప్రోగ్రాము లీడ్ చేసే పని నాకు అప్పగించారు దయాసాగర్ గారు. నేనే దాన్ని లీడ్ చేశాను, పాటలు పాడించాను చాలామంది చేత. తర్వాత ఓఫ్రి గారు వస్తే ఓఫ్రి గారిని స్టేజ్ మీదకి పిలిచాను. తర్వాత సమయాన్ని అయ్యగారికి ఇచ్చాను. ఇంకొక పాట పాడించమంటే కూడా పాడించాను అప్పుడు. అయితే ప్రభునందు పిల్లరా, ఆ రోజు నాకు బాగా గుర్తు, అయ్యగారు వాక్యం చెప్పడానికి మూలవాక్యం ఇదే తీసుకున్నాడు. నేను ఫస్ట్ ఈ వాక్యం చదవంగానే స్టన్ అయిపోయాను. దేవుని పంటను నాశనం చేసే చీడ పురుగులు దేవుని సైన్యమా? ఏంటిది? దేవుని సైన్యం ఎవరు అసలు? యాక్చువల్గా ఇజ్రాయేలులు దేవుని సైన్యం, దేవదూతలు, కెరూబులు, శరాపులు, అవన్నీ దేవుని సైన్యం. ఆయనకి అందుకనే ఒక పేరుంది బైబిల్లో, ఏమని? సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే ఆయన సైన్యంలో దేవదూతలు, కెరూబులు, శరాపులు, లేకపోతే భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజలు, ఇవే కాకుండా సైన్యంలో ఇంకేమున్నాయి? పంటను నాశనం చేసే ఈ చీడ పురుగులు, గొంగళి పురుగులు, మిడతల పురుగులు, ఇవి నా సైన్యం అంటేటి అని ఆయన చదివినప్పుడు నేను స్టన్ అయ్యా. కానీ ఆ రోజు దాని గురించి చాలా చక్కగా వివరించాడు అయ్యగారు. అయితే నేను ఇప్పుడు ఆ ప్రసంగం చేయను, అది మీరు యూట్యూబ్లోకి వెళ్తే నెతికితే కొడితే దొరుకుతుంది. మీరు యూట్యూబ్లో మన ఓఫిర్ మినిస్ట్రీస్ దాంట్లో లేదా యూట్యూబ్లో కొడితే 2012 అగాపే సంపూర్ణ సువార్త సంఘ సేవకుల సదస్సు విజయవాడలో జరిగింది అని మీరు కొడితే టక్మని లింక్ వస్తుంది, ఉంది దాంట్లో ప్రోగ్రాం రికార్డెడ్గా ఉంది, అయ్యగారు చెప్పిన మెసేజ్ ఉంది. అయితే ఈరోజు నన్ను ఈ వాక్యం ప్రేరేపిస్తే మరి ఇదే నేను చెప్పాలా, లేకపోతే ఇంకేమైనా ఉపవాస ప్రార్థన గురించి చెప్దామని అనుకుంటున్నాను. పాట పాడదామని తీస్తే కరుణించు అనే పాటలు, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా అనే పాటలో ఈ చరణం ఉంది. చూసారా? గమనించారు? మీరు గమనించారా? 227 277 దా ఇట్టిచ్చాయి 277 ఏమనుంది చూడండి. 277లో నా పురుగులు పసర గొంగలి చీడా పురుగులు నాశము చేసిన పంటను కూర్చుమ, నాశము చేసిన పంటను కూర్చుమ, యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను,
యేసు ప్రభో నిన్ను వేడుచున్నాను, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. కాబట్టి ఎప్పుడైతే ఇది చూశానో పాడదాం అనుకున్నాను, కానీ ఆ ప్రేరేపణ కరెక్ట్ దేవుడు ఇచ్చాడు కాబట్టి దాని మీద మాట్లాడాలని డిసైడ్ అయ్యాడు. క్లుప్తంగా చెబుతాను, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. అపార్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం మొట్టమొదటిగా దేవుని గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం క్రీస్తులో మనల్ని స్వాస్యంగా ఏర్పరచుకొని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. అవునా? ఎందుకు అంటే తన కృపామహిమకు కీర్తి కలగాలని. ఆ కృపామహిమకు కీర్తి కలగడానికి, క్రీస్తులో స్వాస్యంగా ఏర్పరచుకోవడానికి జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న దేవుడు 11-12 వచనాల ప్రకారం, ఎఫెసీ పత్రిక 1:11-12 వచనాల ప్రకారం ఆయన చేసిన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున, చివరిలో ఉంది ఆ మాట, ఉందా? ఆయన తన చిత్తానుసారమైన చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు. అంటే ఇప్పుడు దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకొని, అలాగే ఆయన తన చిత్తానుసారంగా చేసిన ఒక నిర్ణయం చొప్పున సమస్త కార్యాలు జరుగుతాయి, కానీ నువ్వు నేను అనుకున్నట్లు జరగవు. అంతేగా? అంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి నిర్ణయము మంచిదేనా కాదా? చాలా మంచిది. ఎందుకంటే ఆయన చేసిన నిర్ణయం అయితే ఆయన అనుకున్న ప్రకారం కరెక్ట్గా 100% జరుగుతుంది. మనం చేసిన నిర్ణయం చెప్పున జరగవు అలాగా. మనం చేసిన నిర్ణయం చెప్పున జరగవు. ఉదాహరణకు చెబుతున్నాను, అభ్యంతరపడద్దు. ఇప్పుడు జనరల్గా పేపర్లు లీక్ అవుతుంటాయి. ఎగ్జామ్ పేపర్లు లీక్ అయిన తర్వాత దొరుకుతాయి చాలామందికి. దొరికినట్టు పట్టుకెళ్ళి పాపం చదువుకొని ప్రిపేర్ అయ్యి వెళ్తాడు. 100 వస్తాయి అడిగి. ఎందుకని రావు? పేపర్ లీక్ అయిందిగా. అంటే వీడు చదువుకొని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలోపు మధ్యలో కొంత ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణం చేసినప్పుడు వాడి చుట్టూ బోలన్నీ కనబడుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు ఉంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత టీచర్లు ఉంటారు, అక్కడికి వచ్చిన తర్వాత పేపర్ వస్తుంది. ఇది అక్కడికి వెళ్ళేదాకా ఇంకో టెన్షన్ ఏంటంటే, అది లీక్ అయిందని నాకు ఇచ్చాడు కదా, కరెక్టో కాదు అనే టెన్షన్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? అసలు ఏం టెన్షన్ లేకుండా ఉంటాడా? ఈ టెన్షన్లో సగం మర్చిపోతాడు. అదే మానవ జాతి యొక్క నిర్ణయాలు అలా ఉంటాయి. కానీ దేవుడు చేశాడు అనుకో నిర్ణయం, అది 6-100 అయినా 106 అయినా 100% 100కి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లా. ఎందుకంటే అసలు నిర్ణయం చేసిన వాడెవడు? సర్వశక్తి గల దేవుడు. కానీ ఆ నిర్ణయం చేసిన సర్వశక్తి గల దేవుని యొక్క నిర్ణయాన్నే ఏమో ఎవరికి తెలుసు, నేనే గెలుస్తానేమో, ఆల్రెడీ నాకు మూడు వంతుల్లో ఒక వంతు సైన్యం ఉంది, ఏమో నేనే ఇల్లు గెలిచేస్తానేమో, ఒకవేళ దేవునితో పోట్లాడిన దేవుడే కాంప్రమైజ్ అయిపోయారే, వద్దులేరా 30% నువ్వు తీసుకోరా రాజ్యాన్ని, 60 నా కొడుకు ఇస్తాను అంటాడేమో. అంటే వాడిది ఎట్లా ఉంది ఆలోచన? ఇట్లా ఉండబట్టేగా ప్రయాసపడుతున్నాడు. ఒకవేళ అది లేదనుకో కాంప్రమైజ్కి వస్తాడు. అది కాంప్రమైజ్ రావట్లేదంటే అర్థం ఏంటి? నేను గెలుస్తాననే కాన్ఫిడెన్స్ వాడికి కూడా ఉంది, కానీ దేవుడు చేసిన నిర్ణయం మీద వాడికి నమ్మకం లేదు. అట్లాగే మానవ జాతిలో కూడా చాలామంది అలాగే అనుకుంటారు. అర్థం చేసుకోండి, అలాగే అనుకుంటారు. అలా అనుకున్న వారిలో బైబిల్లో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు అబ్రహాముని ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు.
ఇప్పుడు ఆయన పిలిచినప్పుడు ఏమని చెప్పాడు ఆయనకి? ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఆ, 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 అది ఇప్పుడు నెక్స్ట్ 2వ వచనంలో ఏమన్నాడు? నేను నిన్ను గొప్ప ఆ, ఆ, ఆ. ఈ 2 వచనాల ప్రకారం ఎవరెవరు బయలుదేరాలి ఇంకా? ఎందుకంటే మొదట వచనంలో నీవు అన్నాడు. రెండవ వచనంలో ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా ఇప్పుడు ఆయన గొప్ప జనంగా చేయాలంటే భార్య ఉండాలి కదా. భార్య లేకుండా గొప్ప జనంగా ఎలా చేస్తాడు? ఒక్కడే బయలుదేరి వస్తే కుదరదు. కాబట్టి ఇప్పుడు దేవుడు 2 వచనాల ప్రకారం ఎవరు రమ్మన్నాడు? వీళ్ళిద్దరిని రమ్మన్నాడు, అంతే కదా. కానీ ఈయన ఏం చేశాడు? 5వ వచనంలో అబ్రాహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతుని అది ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు అంటే? ప్రభునందు పిల్లారా, నేను ఒకసారి నాకు పనత్తూరులో దేవుడు ప్రేరేపించిన వాక్యం ఒకరోజు చెప్పాను. ఏమనంటే, నీవును అబ్రహాము కుమారుడు అయితే, అబ్రహాము పిలిచినట్లే దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు ఈ ప్రాంతానికి వచ్చావు. లేదా నువ్వు అనుకోలేదు కదా ఇక్కడికి వస్తానని. చాలామంది నేను కాలేజీలో నా చదువు అయిపోగానే నేను బెంగళూరులోనే ఉద్యోగం కొట్టి నేను అక్కడే ఉండాలని చెప్పి అనుకుంటారు. గ్యారంటీ బెంగళూరు వస్తుందా? తెలియదు ఎక్కడ వస్తుందో. కొంతమంది అనుకుంటారు నేను ఇక్కడే ఉండాలని నాకు ఆశ ఉంది, కానీ ఇప్పుడు వచ్చిన జాబ్ ఏమో వాడు పూణే వెళ్ళమంటున్నాడు. అక్కడేమో అగాపే లేదు, మరి సంఘం ఉంటుందో తెలియదు, కొత్తగా ప్రదేశం ఎలా ఉంటుంది అంటే ఎవరు ఊహించలేరు. ఇట్లాగూ మనం అనుకోము. కానీ దేవుడైతే అబ్రహాముకి చెప్పిన మాట ప్రకారం ఆయన బయలుదేరి రావాలి. కానీ ఆయన ఏం చేశాడు? లోతుని వెంట పెట్టుకొచ్చాడు. ఇప్పుడు లోతుని వెంట పెట్టుకొచ్చినప్పుడు, ఇప్పుడు దేవుడు ఏదైనా ఒక కార్యము పిలిచినప్పుడు చెయ్యాలంటే, ఇప్పుడు పక్కన ఇంకొకరు ఉంటే కుదురుద్దా? ఆయన చేయాలనుకున్న కార్యం. ఇప్పుడు ఉదాహరణకి మనము 13వ అధ్యాయంలో ఉదాహరణకు చూద్దాం. 13వ అధ్యాయంలో 17వ వచనంలో ఇప్పుడు అబ్రహాం గారు నడవడం స్టార్ట్ చేశాడు అనుకో, లోతు చూశాడు అనుకో, ఏమంటాడు? ఏం బాబాయ్, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా బయలుదేరడమే ఒక తప్పు. బయలుదేరిన తర్వాత ఏమొచ్చింది? కరువు వచ్చింది. నిజంగా పిలిచినోడైతే కరువు రప్పిస్తాడా? సరే కదా అని ఐగుప్తు పోతే అక్కడేమో మీ ఆవిడని పట్టిపోయే పిన్నిని. సరే దేవుడు ఏదో ఒకటి చేసి మొత్తాన్ని బయట తెచ్చాడు, సంపద ఆస్తి మొత్తం వచ్చింది, ఏదో హ్యాపీగా ఉన్నాము. అటు ఇటు నడవడం ఏంటి? నడిస్తే ఇచ్చేస్తాడు నీకు అనేటువంటి అభిప్రాయము అవతల వ్యక్తితో ఉండదు అని గ్యారెంటీ ఏమైనా ఉందా? కాబట్టి అతను ఉంటే ఈ కార్యం జరగదు. అందుకని అతను ఏమవ్వాలి? సపరేట్ అవ్వాలి. సపరేట్ అవ్వాలంటే ఇప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక సైన్యం రావాలి. ఏ సైన్యం? పశువుల కాపర్ల గొడవలు పెట్టే సైన్యం రావాలి. అందుకని పాయింట్ అర్థం చేసుకోండి అన్న. ఏం రావాలి? పశువుల కాపర్లను గొడవ పెట్టి వీళ్ళిద్దరిని చీల్చే సైన్యం రావాలి. వస్తేనే ఆ పని జరుగుద్ది. ఇప్పుడు ఆ గొడవలు పెట్టేది రావాలంటే ఎవరు రావాలి అంటే, అలాగ కూడా వస్తారు అయ్యారు అని అంటే వస్తారు. బైబిల్లో నేను మీకు చూపిస్తా. దేవుడు ఏదైనా ఒక కార్యం చేయాలంటే దానికి ముందుగా దేవుడు కొన్ని సూచనలు చూపిస్తూ ఉంటాడు. అందులో ఒక సూచన ఏంటంటే, సౌలుని దేవుడు అభిషేకిస్తే రాజుగా అవివేక పనిచేసి రాజ్యం పోగొట్టుకొని
అభిషేకం కూడా పోగొట్టుకొని దేవుని యొద్ద నుంచి ఏమొచ్చి సౌలులోకి వెళ్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అది? యెహోవా సన్నిధి నుండి అని ఉంది కదా. అంటే యెహోవా సన్నిధిలో ఎవరున్నారు? ఇంకా ఉన్నాయా లేవా? దేనికి పెట్టుకున్నాడు ఆయన? కొన్ని పనులు జరగడానికి దేవుడు పెట్టుకుంటాడు. అందుకనే అక్కడి నుంచే వచ్చింది బయలుదేరి. ఎందుకంటే వాటిని సృష్టించింది కూడా ఎవరు? దేవుడే. కానీ అవి దురాత్మలుగా మారిపోయినాయి వీడి వల్ల. కానీ అందులో కొన్ని చేసినటువంటి పొరపాటులను బట్టి వాటిని ఏం చేశాడు? జైల్లో వేసి భద్రం చేశాడా? పెట్టాడా? జాగ్రత్త పెట్టాడా? ఒక నది దగ్గర పెట్టాడా? కొన్ని పాతాళంలో బిలంలో చీకటి బిలంలో కావలి తీర్పు కొరకు కావలి పెట్టాడా? ఇట్లాగ కొన్ని ఆటలు దేవుడు ఉంచాడు. ఎందుకంటే ఆయనకు అవసరమైనప్పుడు ఆ పని చేయాలి. ఇప్పుడు యోవేలులో చెప్పినట్టు మనం కడుపార తిన్నాం, తృప్తి పొందాం, మన పక్షాన కొన్ని కార్యాలు చేశాడు. స్తుతించాలి. స్తుతించున్నట్లు ఏం చేయాలంటే ఈ నష్టపోయిన పంటను మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ఇప్పటివరకు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడేమో సడన్గా గొడవలైనవి ఆ తమ్ముడు కాపర్లకి ఈయన కాపర్లకి. ఇప్పుడు డిసైడ్ చేయాల్సింది ఎవరు? అబ్రాహాము చెప్పాడు, అయ్యా నీ ఎదురుగుండా దేశం ఉంది, నీ ఇష్టం, నువ్వు ఎటు వెళ్తానంటే అటు వెళ్ళు, నాకేం పర్వాలేదని. అప్పుడు లోతు ఏమనాలి? గొడవ జరిగింది నీకు నాకా, నేను ఎందుకు వెళ్ళాలి? ఆ పనులిద్దరిని పీకేద్దాం, గొడవ చేసిన వాళ్ళు మనం ఎందుకు అనాలి. అన్నాడా? అనకుండా లేచి చూడంగానే ఎలా ఉందట, బా సూపర్గా ఉందని బయలుదేరి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన తర్వాత చెప్పాడు, నువ్వు నడు, నేను నీకు ఇస్తానని. అట్లాగే మన జీవితంలో కూడా, మన లైఫ్లో కూడా దేవుడు మన విషయంలో ఒక ప్రణాళిక, ఒక నిర్ణయము, ఒక సంకల్పం కలిగి ఉంటే, నువ్వేమో లోతు లాంటి వాళ్ళని, నీతిమంతుడే లోతు, దేవుని వాక్యం చెబుతుంది. కానీ అబ్రహాముకున్నంత విశ్వాసం లేదు, అబ్రహాముకున్నంత విధేయత లేదు. దేశమే ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా బయలుదేరిన వాడు అబ్రహాము. ఇగో ఈ పర్వతం ఎక్కిపో, నేను దీన్ని నాశనం చేయనంటే, అలాగూ కాదు ప్రభువా, ఇగో ఈ చిన్న ఊరు వెళ్తానన్న మనస్తత్వం, అలాంటి విధేయత లోతుది. ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పండి. నీతిమంతుడే, మనం కూడా నీతిమంతులమే, రక్షణ పొందాం క్రీస్తునందు. కానీ మనతో కొన్ని ఉంటాయి ఈ లోతు లాంటి అవిధేయత కలిగినటువంటి లక్షణాలు, వ్యక్తులు. నేను చెబుతున్నా, ఒకవేళ మీ స్నేహితులు, లేకపోతే మీ బంధువులు, మీ ఇంట్లో వాళ్ళు, ఎవరో తెలియదు, కానీ నువ్వు వాళ్ళ పక్షాన ఉన్నంత కాలము దేవుడు నిన్ను కణాల్లో అడుగుపెట్టి నడిపించలేడు. కొన్నిసార్లు వాళ్ళ వల్లనే నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి నష్టపోయినటువంటి ప్రమాదంలో ఇరుక్కున్నవాడే సౌలు. తనకి దేవుడు ఉచితంగా రాజ్యాన్ని అనుగ్రహిస్తే, తన ఎదురుగుండానే ఈ ఎవరో మన దావీదుకి అభిషేకం చేస్తే హ్యాపీగా దేవునికి స్తోత్రం, నీ నిర్ణయాన్ని కాదనేవాడు ఎవడు ప్రభువా, నీ చిత్తమే జరిగించని చెప్పని పక్క తప్పుకుంటే ఎంత హ్యాపీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు బంధుప్రీతి వచ్చేసింది. ఏమొచ్చింది? నా కొడుకే నెక్స్ట్ రాజు అవ్వాలి అనే అభిప్రాయం వచ్చింది. ఎప్పుడైతే అలా అనుకున్నాడో అతనిగా అభిప్రాయం లేదు. కాబట్టే అతని కొడుకుని దేవుడు తర్వాత దావీదు దగ్గరికి పంపించి ఆదరించేటట్లుగా చేశాడు. సౌలుకి పుట్టిన వాళ్ళు ఎవడు మళ్ళీ దావీదు దగ్గరికి రాలేదు. ఎందుకంటే యోనాతాను ప్రమాణము చేశాడు, యోనాతానికి దావీదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎందుకు దేవుడు తన సన్నిధి నుండి సౌలు మీదకి దురాత్మను పంపించాడు? ఎందుకు ఆహాబు రాజుని చంపించడం కొరకు దేవుడు అబద్ధమాడ ఆత్మని ఆయన సన్నిధిలో నుంచే, ఆయన దూతల్లో నుంచే, కుడి పక్కన కొంతమంది, ఎడం పక్కన కొంతమంది ఉన్నారు, కొందరు అలాగున యోచన చేస్తున్నారు. మధ్యలో ఒకడు వచ్చి నేను చెప్తానని వస్తే, సరే అలాగే చేయబో అంటున్నాడు యెహోవా. ఎందుకు అలాగా?
ఇవన్నీ దేనికి? దేవుని సన్నిధిలో ఇవి ఉన్నాయా ఉన్నాయని చెప్పుకోవడానికా? కాదు. రెండవ రాకడ సమయంలో అంతిమ క్రీస్తు భూమి మీదకి వచ్చే సమయానికి సత్యమును నమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మనం చెప్తున్న ఈ వాక్యాన్ని చాలామంది నమ్మకపోవచ్చు, వ్యతిరేకించవచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. దేవుని మహాసైన్యం అని చెప్పినటువంటి ఈ చీడ పురుగులేంటి, గొంగళ పురుగులేంటి, ఇవి పంటను నాశనం చేసే పురుగులు నా సైన్యం అని అన్నాడు అని అంటే కారణము దేవుని యొద్ద ఎలాంటి సైన్యాలు కూడా ఉన్నాయి. ఎందుకు అనంటే కొన్ని పాఠాలు నేర్పడానికి, కొన్ని సంగతులు మనకి బుద్ధి కలిగించడానికి, కొన్ని సంగతులు మనల్ని గద్దించడానికి దేవుడు చేసే కార్యాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ గుర్తుపడతామేమో అని చూస్తాడు దేవుడు. కానీ మనము అబ్రాహాంలా గుర్తుపట్టాం. అబ్రాహాము భార్యను అంటి పెట్టుకు రావాల్సింది, ఒకవేళ మనకు తెలియదు నేను వస్తానని అన్నాడో ఏమన్నాడో తెలియదు, కానీ వెంట పెట్టుకెళ్ళటం కరెక్ట్ కాదు. అట్లాగే మన జీవితంలో కూడా అట్లాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే వాటిని మనం ఇమ్మీడియట్గా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. లేదు అంటే దేవుడు తన సైన్యమును పంపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభునందు పిల్లరా, దావీదు భక్తుని జీవితంలో కూడా జరిగింది అట్లాగే. దావీదు భక్తుడు మరి సైలెంట్గా ఉండుంటే కొన్ని దినాలకి ఉరియా చచ్చిపోయేవాడు. ఆమె భార్యని ఈయన పెళ్లి చేసుకునేవాడే. నాబాలు భార్యను చేసుకున్నట్లుగా మరి ఈమెను కూడా చేసుకునే అవకాశం ఉంది. కానీ ఒక స్టెప్ ముందే తీసుకొచ్చేసాడు. దానివల్ల ఏం జరిగింది? దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఆయన ఇలాంటివి కూడా చేస్తాడా అని అనిపిస్తుంది మనకి. ప్రభునందు పిల్లరా, ఆయన ఇలాంటివి కూడా చేస్తాడా? చేస్తాడు. కొన్ని పాఠాలు ఇప్పుడు దుష్టాంతకములుగా వీరికి సంభవించి యుగాంతమందు ఉన్నవారికి బుద్ధి కలుగుటకే చేస్తాడు కొన్ని కార్యాలు. దావీదు చేసిన అతిక్రమమునకు సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 10-11 వచనాల్లో చెప్పాడు, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా అది ప్రభునందు పిల్లరా. ఇప్పుడు ఈ మాట ఎవరంటున్నారు? నువ్వు చేసిన పనికి నీ భార్యలను నీ చేరువానికి అప్పగిస్తానంటున్నాడు. ఆ తర్వాత మాట నేను చదివించలే. మీరు అది చదివినా మీకు అర్థం కాదు. చరిత్ర చదవాలి అంటే ఇంకా ముందు వెళ్ళిపోవాలి. చేరువాడు ఎవడో కాదు, అబ్షాలోం చేతికి అప్పగించాడు. అబ్షాలోం చాలా భయంకరమైన పనులు చేశాడు. అవన్నీ ఆయన పంటను తిరివేసిన చీడ పురుగులు. తిరిగి మళ్ళా ఇస్తానన్నాడు. ఇచ్చాడే ఇవ్వలేదా? తిరిగి మళ్ళా ఇస్తానన్నాడు. ఎంతో పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. కడుపును పుట్టిన కుమారుడు చనిపోయాడు. కానీ ఆయన చెప్పిన మాట మాత్రం తర్వాత కాలంలో జరిగిపోయింది. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనము కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1కి 1000 సార్లు ఆలోచించాలి. అందుకనే ఓఫిరయ్య గారు అంటారు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నా నా స్థానంలో యేసయ్య ఉంటే ఏం చేస్తాడు, నా స్థానంలో పౌలు ఉంటే ఏం చేస్తాడు అని నువ్వు ఆలోచించుకొని చేస్తే ప్రతిదీ చాలా పర్ఫెక్ట్గా చేస్తావు. అవునా కదా? ఇలా ఆలోచించకుండా ఏదైనా పురికి పుట్టింది బుద్ధి, వెంటనే ఇలాగ అనిపించింది, వెంటనే చేసేద్దాం అనుకున్నావు అనుకో, దాని వలన నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాల కొరకు చీడ పురుగులు, పసర పురుగులు, గొంగళ పురుగులు అనే సైన్యం కంపల్సరిగా రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు ఆ పోయిన పంట విషయంలో మరి చాలా వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. ఉండదా? అయితే దేవుడు తిరిగి ఇస్తానంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడు? మీరు తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన యెహోవాను స్తుతించున్నట్లుగా ఇస్తాడు. అలా స్తుతించే మనస్సు నీకు ఉండాలి. కానీ మన జీవితంలో జరిగిపోయిన దాని విషయంలో చాలా వేదన పడిపోతాం. చాలా. ఎందుకంటే
దేవుడు ఎప్పుడైతే సౌలును ఎడబాశాడో, నువ్వు ఎడబాసినా ఏం చేసినా నీవే నా దేవుడు, నువ్వు తప్ప ఇంకొకడు లేడని ఆశ్రయించి ఉంటే బాగుండేది. కానీ ఏం చేశాడు? సోది చెప్పి అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, యెహోవా నన్ను ఎడబాసి ఉన్నాడని. అదంతా పొరపాటు. తిరిగి నీకు ఇస్తాడా? తిరిగి నీకు ఇవ్వలేదు. అందుకనే నీ వంశంలో ఉన్న రాజ్యంలో ఎవ్వరికి మళ్ళీ తిరిగి అప్పగించలేదు. ఆ గోత్రాన్ని పక్కన పెట్టేశాడు. కానీ పెట్టేశాడని అందరూ అనుకుంటున్నారు, కానీ తర్వాత దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఆ బెన్యామీను గోత్రం నుంచే పౌలుని రప్పించాడు, సౌలైన పౌలుని. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాడు. నువ్వు ఎంత 100% నమ్మకంగా ఉంటావో ఆయన నిర్ణయించిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలు జరుగుతాయి. కాబట్టి నా ప్రయత్నాలు నేను చేయను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేయాలని ప్రయత్నం చేయను అని నువ్వు స్థిరంగా నమ్మిక కలిగి నువ్వు చేసే ప్రతి పనిలో ఈ పని పౌలైతే చేస్తాడా, ఈ పని యేసు అయితే చేస్తాడా అని నువ్వు డిసైడ్ చేసుకుని ఏదైనా చెయ్యి, నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు. దేవుడు నిన్ను పర్ఫెక్ట్గా దీవిస్తాడు. ఒక యోసేపుని దీవించినట్టు. ఫలించడు కొమ్మ అన్నాడు యోసేపుని. అట్లా లేదు, కొంచెం అటు ఇటు స్టెప్లు వేస్తావా, మరి సౌలు పరిస్థితి వస్తుందో, దావీదు పరిస్థితి వస్తుందో, ఇంకెవరైనా పరిస్థితి వస్తుందో నాకు తెలియదు. చెప్పడం నా బాధ్యత. నేను చెప్పా. తీసుకునే ఏ నిర్ణయమైనా నీ లైఫ్లో ప్రభునందు పిల్లారా, మీరు నిన్నో మొన్న నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, గుర్తుపెట్టుకోండి. యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు అనేది పెట్టా. జస్ట్ 50 మినిట్సే ఉంది. తప్పక మీరు అందరూ చూడండి. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా యాత్ర చేయడం అంటే ఏమిటి, భౌతిక ప్రపంచంలో నీ యాత్ర ఎలాగుంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో నీ యాత్ర ఎలాగుంటుంది అనే వివరణ, అద్భుతమైన వివరణ 2012లో నేను ఇంకా అభిషేకం పొందాను. అప్పుడే ఆయన డిసెంబర్లో చెప్తున్నాడు ఆ వాక్యం, అక్టోబర్లో రక్షణ పొందాను. కాబట్టి చిట్ట ఆదివారం 2012 చివరి ఆదివారం చెప్పాడు. అద్భుతమైనటువంటి మెసేజ్. మన లైఫ్లో యాత్ర అంటే ఏంటో చాలామంది ఉన్న ఉద్యోగంలో ఉండిపోతున్నారు. అలా ఉండిపోవడం కూడా యాత్ర కాదంట. ఇంకో దాంట్లోకి మారాలి. ఇంకో దాంట్లో ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేసినట్లుగా, జాబ్స్ విషయంలో కానీ లైఫ్ విషయంలో కానీ చాలా విషయాలు అయ్యగారు 50 మినిట్స్లో నెంబర్ 1గా వివరించాడు. వినండి. మన జీవితాలను దేవుని చిత్తానుసారంగా కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వాక్యం ఏదొచ్చుద్దో దానికి లోబడడానికి, విధేయత కలిగి ఉండడానికి, ఒక అబ్రహాములాగా దావీదులాగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదు నా లైఫ్ నా రూలు నా ఇష్టం, కొంతమంది ఉంటారు కదా, నా లైఫ్ నా ఇష్టం నువ్వే డిసైడ్ చేయడానికి అన్నట్లుగా ఉంటారు. అలా అనుకోవద్దు, అలా ఉండద్దు. అలా ఉండాలని ప్రయత్నం చేస్తే యూ కెన్ ట్రై. నెక్స్ట్ వెనకమాల సైన్యం గ్యారంటీగా వస్తుంది. కానీ పంట నీకు సమకూరుద్దో లేదో నాకు తెలియదు. పంటను సమకూర్చుకున్నాడు దావీదు. అందుకనే దావీదు రాజు దీనుడై వేడ, దావీదు రాజు దీనుడై వేడ, అవనిలో పొందిన నష్టములన్నీ, అవనిలో పొందిన నష్టములన్నీ దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే. అయితే మీరు ఆలోచించండి, ఈ పాట రాసిన భక్తుడు దావీదుని ఎందుకు పెట్టుకున్నాడు? సౌలుని రాయలే, ఇంకొకటి రాయలే. ఎందుకు అంటే తిరిగి సమకూర్చుకున్నాడు దావీదు, సౌలు సమకూర్చుకోలే. మన లైఫ్లో కూడా ప్రభునందు పిల్లరా సమకూర్చుకునే అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు నాకు. ఆ పరిస్థితి రాకుండానే ముందుగానే మనం ఏం చేయాలంటే దేవుని చిత్తానికి మన లైఫ్ మొత్తాన్ని అప్పగించేసేయాలి. పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట మన లైఫ్లో నేను అనుకుంటాను. ఇప్పుడు నేను అలాగ ఉన్నానని నా కడుపును పుట్టిన పిల్లలు అలాగ ఉండాలని గ్యారెంటీ లేదుగా.
నన్ను కన్న తల్లి ఎలాగ ఉండాలని గ్యారెంటీ లేదుగా. నేను వివాహం చేసుకున్న నా భార్య ఎట్లాగ ఉండాలని గ్యారెంటీ లేదుగా. ఎవరు ఎట్లాగ ఉంటారో, వారి లైఫ్ ఎట్లా ఉందో 139:16 ప్రకారం వాళ్ళ బుక్లో ఏం రాశాడో నాకు తెలియదు. కానీ నేనైతే రక్షణ పొందిన తర్వాత నేను అనుకున్న ఒకటే మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో పౌలు చెప్పిన మాటలు నాట్లో నాటినాయి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. అది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, అంటే మన లైఫ్లో ఏమైనా డిసైడ్ చేయాలంటే ఎవరు చేయాలి? నువ్వే చేసుకుంటావా? నీ ఇష్టం, చేసుకుంటే చేసుకో, నో ప్రాబ్లం. కానీ సైన్యం మాత్రం గ్యారంటీగా వస్తుంది. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేహముతో దేవుని మహిమపరచడం చెప్పినటువంటి పౌలే 10వ అధ్యాయంలో ఏమన్నాడు? 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమునకు దేవుడు. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక మంచిలు తాగడం, ఒక భోజనం చేయడమే దేవునికి మహిమ రావాలంటే ఇంకా మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఈ బోళ్ళని ఉంటాయా ఉండవా? ఉంటాయా? మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఉంటాయా రక్షణ పొందిన తర్వాత? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావు, సడన్గా దేవుడికి కనబడి, బాబు నువ్వు పలానా ఊరికి సేవకి వెళ్ళాలి, ఉద్యోగం మానే అన్నాడు అనుకో, నువ్వు చెత్త కాదు కదా, దేవుని మహింపరచడానికి దేవుడు చెప్పాడు, చేస్తావా? రెడీయా? ఎంతవరకు రెడీగా ఉంటారు? నేను ఒక ఉద్యోగమే చెప్పా, ఓఫీరి గారు చెప్పిన ఎన్నో విషయాలు లాస్ట్ టైం మీకు చెప్పా. చాలామంది అయ్యగారి దగ్గరే ఉంటారు, నేర్చుకుంటారు, అయ్యగారు మాటకి సంపూర్ణ విధేయుడిగా కనబడతారు. కానీ ఒక్కరోజు ఆయన, బాబు పలానా ఊరు సేవకి వెళ్ళంటే, నాకు వేరే ఊరు వెళ్ళాలని ఉంది అయ్యగారు అంటాడు. బాబు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను అయ్యగారు, ఇష్టపడ్డాను, ఆమె ఆల్రెడీ నర్సుగా ఉద్యోగం చేస్తుంది, ఎందుకంటే కొంచెం నెల డబ్బులు వస్తే సేవ చేయొచ్చు, మీరు చెప్పిన అమ్మాయి ఏదో ఉద్యోగం చేస్తుందో లేదో తెలియదు, రేపొద్దున సేవ సరిగ్గా ఫలితం రాకపోతే మరి ఎట్లా బతకాలి? ఇట్లా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అంటే ఒక దైవజనుడు చెప్పినప్పుడే నువ్వు ఎంత ఆలోచించుకుంటున్నావు అంటే, దేవుడు చెప్తే ఏం చేస్తావు? అంటే మన లైఫ్లో ఏవి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో వాటన్నిటి విషయంలో నా చిత్తము కాదు నీ చిత్తమే అనేంత మనస్సు నీకు లేకపోతే సైన్యం మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఆయన అనుకున్నట్లుగా జరగదు కదా. ఆయన నిర్ణయించిన నిర్ణయ ప్రకారం సమస్త కార్యాలు జరిగిస్తున్నాడు. అంటే దేవుడు నిర్ణయించినప్పుడు ఆ నిర్ణయమే చేశాడు, కానీ ఇప్పుడు నువ్వేమో యాక్సెప్ట్ చేయట్లే. ఇప్పుడు కంపల్సరీగా మరి తిరిగి పంటను కూర్చాలంటే ఏం చేయాలి? సైన్యాన్ని పంపాలి, తప్పదు ఇంకా. కాబట్టి మనల్ని మనము, అందుకని యేసు ప్రభువారు మనకు నేర్పిన ఒక పాఠం ఏంటంటే, 33.5 సంవత్సరాల జీవిత కాలంలో చిట్ట చివరి అంకంలో ఆయన సిలువకెక్కే ముందు ఎన్నో ప్రార్థనలు చేశాను. దేవుడు నా ప్రార్థన అన్నీ విన్నాడు. కానీ ఈ ప్రార్థన ఆయన చిత్తం, ఆయన ఇష్టమైతే ఓకే, లేకపోతే నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించుకాకన్నాడు. అంటే ఆ ప్రార్థన దేవుడు విన్నాడా? వినలేదు. అందుకని గిన్నె తీయలేదు ఆయన దగ్గర నుంచి. ఆ గిన్నె తాగాల్సి వచ్చింది ఆయన, ఆ శిలువ మరణం పొందవలసి వచ్చింది. అంటే యేసు ప్రభు చేసిన ప్రార్థనలను ఒక ప్రార్థన వినలేదు. మరి నువ్వు చేసిన అన్ని దేవుడు ఆలకించేస్తాడా? మరి అది దేవుని చిత్తమా కాదో మరి తెలుసుకుంటున్నావా? అలా ఉంటే చాలా కష్టం. కాబట్టి లోబడదాం, విధేయత కలిగి ఉందాం. దేవుడు ఆ సైన్యమును పంపే పరిస్థితి రాకుండా దేవుడు పంటను కూర్చి మన పక్షమును చేసిన వింత కార్యములు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించేటట్లుగా దేవుణ్ణి ఆరాధిద్దాం. అట్టి విధేయత కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు. సమయం వ్యర్థంగా ఆగకూడదు, దినములు చెడ్డవి గనుక కొన్ని గంటలు ప్రార్థనలో ఉందామని తీర్మానం చేసుకొని వచ్చాం ప్రభా. ఇప్పుడు నాకు ప్రార్థన చేస్తుండగా నాకు ఒక తీర్మానం, సాయంత్రం అంతా ఖాళీయే, ఎక్కడైనా వెళ్ళాలన్నా చేయాలన్నా పనులు చేసుకోవాలన్నా అవకాశం ఉంది.
కాబట్టి ఇకపై 1వ శనివారం 3వ శనివారం కూడా ఇలాగే ఒక 4 గంటలు మేము కూడుకొని ప్రార్థన చేసే ప్రార్థనాత్మను అనుగ్రహించండి. నాయన ఇదిగో ప్రభు మరి ఎక్కువగా నీ పాదాల పైన వేసుకున్న కృప చూపించండి. మరి కుటుంబాన్ని, సంఘాన్ని, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తుల నుంచి విడిపించడానికి పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రార్థనలు చేసి మీ సన్నిధిలో మిమ్మల్ని భూమి మీదకి తీసుకువచ్చే ప్రార్థనలు చేయగలిగే కృప మాకు అనుగ్రహించమని, విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో లోతుగా నాటి నీరు కట్టి ఫలింపు చేయమని, స్వస్థత కొరకు ఎంతమంది కొరకైతే ప్రార్థన చేశారో వారందరికీ సంపూర్ణ స్వస్థత నజరేయుడైన యేసు క్రీస్తు నామమున దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. కృప చూపించి సహాయం చేసి మహిమగంత ప్రభావాలు పొంది చిన్న ప్రార్థన అంగీకరించి దీవించమని, వాక్యం హృదయలోతులు నాటి నీరు కట్టి ఫలింపు చేయమని మా కొరకు త్వరగా రాని ఉన్న పరిశుద్ధ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిచనైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంత వరకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమునకు జయం, శిలువ రక్తమునకు జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమెన్. వందనాలు.